ఈరోజు బలిపాడ్యమే. బలిపాడ్యమే అంటే ఏంటి? ఇదేమన్నా వ్రత విశేషమా? ఈరోజు పాటించవలసినటువంటి విధి విధానాలేంటి? బలి పాడ్యమి. పాడ్యమి తిథి. బలి ఒక చక్రవర్తి పేరు. ఈ రెండింటినీ కలిపి బలిపాడ్యమి అని ఎందుకన్నారు? ఇది కూడా దీపావళి అయిన మరుసటి రోజు కార్తీక శుద్ధ పాడ్యమి, బలిపాడ్యమి. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, భగినీహస్త భోజనం, భాయిదూజ్, యమద్వితీయ, ఇలా 5 పేర్లతో 5 రోజుల్లో ఉండేటటువంటి ఈ దీపావళి ఉత్సవాలలో 4వది బలిపాడ్యమి. తన భక్తులలో అగ్రేసరుడు బలిచక్రవర్తి. కానీ దైత్య కులంలో జన్మించి ఉన్నాడు. అంతం చేసే అవకాశం లేదు, నియంత్రించడం అనే మార్గం తప్ప. దానితో శ్రీమన్నారాయణమూర్తి శ్రవణ నక్షత్రంలో వామనుడిగా జన్మించి మరుక్షణమే 5 ఏళ్ల ప్రాయం గలవాడిగా పెరగడంతో కశ్యపుడు ఆ వామనుడికి ఉపనయనం చేసి పంపించాడు. ఉపనయనం అయిన అనంతరం బ్రహ్మచారి తన ఆహారాన్ని తానే స్వీకరించాలి, తానే కాపాడుకోవాలి, తానే వెతుక్కోవాలి, సంపాదించుకోవాలి. కనుక అలా యాచిస్తూ వెళ్ళి ఆ సమయంలో పురోచనుడు బలిచక్రవర్తి యజ్ఞం చేసి సత్రయాగంలో ఎవరు ఏది అడిగితే అది ఇచ్చేటటువంటి దీక్షలో ఉన్నాడు. త్రిపాదధరణీం దాస్యామి అని అడిగి తన ఆ భూమిని 3 అడుగుల నేలను దాస్యామి అంటూ బలిచక్రవర్తి తనకు అప్పగించగా వింధ్యావళి నీళ్లు పోస్తూ ఉంటే బలిచక్రవర్తి ఇల్లాలు ఆ భూమిని స్వీకరించాడు. వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి వేశాడు. ఏ పాపం లేదే, విష్ణు భక్తుడే కనుక ద్వారం వద్ద కాపలా ఉన్నప్పటికీ వైకుంఠుడు కనుక తాను వైకుంఠానికి వెళ్ళవలసి వచ్చే సమయంలో ఆ స్వామి బలిచక్రవర్తికి ఇచ్చిన వరం, సంవత్సరంలో ఒకరోజు నీవు మళ్ళీ బయటకు వచ్చి నీ సామ్రాజ్యాన్ని, ప్రజలను నీవు చూసుకోవలసింది. ఈ వృత్తాంతం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాలలో బహుళ ప్రసిద్ధం. మన పురాణాలలో ఎక్కడా కనిపించదు. ఈ వృత్తాంతాన్ని ఆధారం చేసుకొని ఈ రోజున బలిపాడ్యమి అంటారు. అలాగే ఉత్తర భారతదేశంలోనే ఉన్న సుప్రసిద్ధమైన ఆచారం బలిపాడ్యమి నాడు ప్రారంభించవలసిన అంశం గోవర్ధన పూజ. ఈనాటికి మన చేతికి రక్ష కట్టే సమయంలో ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామ విబధ్నామి రక్షమాచలమాచల. బలిపాడ్యమి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వామన చరిత్ర చదవాలి, కృష్ణ పరమాత్ముడిని పూజించాలి. ఏ విధంగానైతే ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి రోజులలో ఇల్లాలు మంగళహారతి ఇస్తే, తల్లి మంగళహారతి ఇస్తే స్వీకరించామో, అలాగే ఈరోజు కూడా హారతిని స్వీకరించాలి. గోవర్ధన పర్వతాన్ని పూజించాలి, అది కూడా ఈరోజే. ఇన్ని విశేష అంశాల సమాహారం అయిన ఈరోజు ప్రత్యేకంగా బలిచక్రవర్తిని తలుచుకుంటే మనకు తెలిసే అంశం ఒక్కటే, తాను వేరు, రాజ్యధర్మం వేరు. రాజుగా రాజ్యధర్మాన్ని అనుసరించి దైత్యులకు రాజుగా ఉన్నాడు. దైత్యులు దేవతలకు శత్రువులు. తానుగా తన వ్యక్తిత్వాన్ని అనుసరించి విష్ణు భక్తుడు. కనుక చరిత్రలో మిగిలిపోయేటటువంటి కీర్తి ఎలా లభించింది? విష్ణు భక్తుడు అయినందువలన. వచ్చినవాడు వామనుడు కనుక ఈరోజు కాకపోతే రేపైనా తనకు అంతం అవకాశం వచ్చేసింది సమయం. అలాంటి సమయంలో ఆదిని శ్రీ సతి కొప్పుపై ఆ చెయ్యి కింద కావడం, పైన నా చెయ్యి ఉండడం, ఇంతకంటే అదృష్టం ఇంకేముంటుంది? ఇది మనకు తెలియజేశాడు. సాక్షాత్తు పరమాత్ముడినే తన సన్నిధానానికి రప్పించుకొని ఉపమానాలు చెప్పి శుక్రాచార్యుడిని నియంత్రించిన పరమాత్ముడు కాబట్టి నవవిధ భక్తి మార్గములలో బలిచక్రవర్తి పేరు కూడా ఒక చోట చేర్చబడి ఉన్నది. అందుకే ఇంత విశేషం. అది ఈరోజే కనుక కార్తీక శుద్ధ పాడ్యమి నాడు బలిపాడ్యమి అంటూ వాకిలి గుమ్మం ఎదరగా గోవర్ధన పర్వతం గోమయంతో సిద్ధం చేస్తారు.
ఇంటిలో వామనుడిని పూజిస్తారు. అలాగే బీతసాదులకు ఆహార పదార్థాలు వస్త్రాలు అందజేస్తారు. యజమాని చేతికి రక్ష కట్టుకోవాలి, ఇల్లాలు కట్టాలి. ఇది విషయం, ఇది ఆచారం.